బై ఎలక్షన్ మళ్ళీ. అవును. సో ఏంటి ఎట్లా ఉంది మీ దగ్గర? మా దగ్గర ఎట్లా ఉందంటే ఇప్పటికైతే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉందండి. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీనే గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జూబ్లీస్ ప్రజలు కూడా మంచి ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ఆలోచించుకొని అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తేనే గెలుస్తుంది కాబట్టి గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళకే ఓటేస్తారు కాంగ్రెస్ పార్టీకి. సో వచ్చిన 2 ఇయర్స్ లో మీ దగ్గర ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు? మా వచ్చిన 2 ఇయర్స్లో అంటే మాకు ఇక్కడికి వచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిచిండండి. ఆయన 1.5 year ఆయన ఇంట్లో కూర్చున్నారు. తర్వాత ఆయన బాగాలేకని చనిపోయారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గారు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినా కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి అభివృద్ధి జరుగుతుందండి. జరగదు కాబట్టి మొత్తం రోడ్లు కానీ అన్ని కానీ ఇప్పుడు 150 కోట్లేమో శాంక్షన్ అయ్యాయి. 2 నెలల్లో మినిస్టర్లు 3 ఇన్ఛార్జ్లు వేశారు. 150 కోట్లేమో శాంక్షన్ అయ్యాయని చెప్పారు వాళ్ళు. రోడ్లు పనులు కూడా కొన్ని జరుగుతున్నాయి, ఆల్రెడీ చూస్తున్నాము. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లు వచ్చాయి. ఇంకా బై ఎలక్షన్ వస్తున్నాయని చేశారా లేకపోతే చేయాలని చేస్తున్నారా మాకు తెలియదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పనిచేస్తుంది జూబ్లీస్కి. ఎలక్షన్ టైం కాబట్టి పని అయితే జరుగుతుంది. ఎలక్షన్ టైం అనా దేనికా మాకు తెలియదు. మాకు కావాల్సింది అభివృద్ధి. మేము అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని. ఈ బై ఎలక్షన్ ని ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాం. లేదంటే ఇది పెండింగ్ ఉండేది. పెండింగ్ ఉండేది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే పనులు అయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు కదా, అటు ఇటు కాకుండా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగలేడు. అంటే మా అభివృద్ధికి జరగాలంటే మాకు ఫండ్స్ కావాలి. వాళ్ళకి ఫండ్స్ కావాలంటే సీఎం దగ్గరకు మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాలి ఎమ్మెల్యే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే కేసీఆర్ కేటీఆర్ ఏమంటారు, మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలుస్తున్నారు, ఎవరు చెప్పి కలిసిరు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటారు. అదొక భయం ఉంటుంది. ఆ భయానికి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ల దగ్గరకు సీఎం దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అడగలేరు. వేరే అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఫండ్స్ ఈజీగా వస్తాయి, వాళ్ళకి ఈజీగా ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఎంపీ గారు ఉన్నారు, రాజ్యసభ అనిల్ గారు. ఆయన ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూర్ ఉన్నారు, ఆయన ఫండ్స్, అందరు ఫండ్స్. ఇప్పుడు కాంగ్రెస్లో ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యుడు కానీ వాళ్ళందరూ ఫండ్స్ తీసుకొని కూడా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అదే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండవండి. మా కాంగ్రెస్ కండి, గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ కండి, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ కండి. మా ఇంట్లో 5 మంది. 2 years నుంచి ఏం అభివృద్ధి లేదు. ఇది మన కాంగ్రెస్ అభివృద్ధి కొద్దిగా వస్తున్నాక ఫ్రీ బస్ పథకం అయితే అందరికి వెళ్తుంది. ఇప్పుడు రోడ్లు కొన్ని బాగాలేకపోతే రోడ్లు కూడా కొన్ని బస్సు వాళ్ళు వెళ్ళి చెప్తే నాయన కొన్ని చేపించాడు. ఇప్పుడు పోస్ట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది కాబట్టి చేపించవచ్చు, ఇంకా కొన్ని పనులు అవుతాయి, మంచి పనులు అని మేము ఆశిస్తున్నాం. కానీ నాయన గెలవాలి. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తలకి పనులు అయినాయి. ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలకి ఒక్కరికి ఏం కాలేదు. మొత్తం ఏమున్నా బీఆర్ఎస్ కార్యకర్తలకి అయినాయి. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్లో ఒక్కొక్కరు ఇల్లులు 5 floors అయితే 10 floors లేపారు. ఒక్కరు టీఆర్ఎస్ కాంగ్రెస్లో తిరిగిన వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక్క పని కాదు. బీఆర్ఎస్లో ఇంటి ముందే రోడ్లు పడాలి. కాంగ్రెస్ వేరే పార్టీ వాళ్ళ ఇంటి ముందు అసలు రోడ్లు లేవు, ఏం లేవు. ఒకటి ఏదున్నా బీఆర్ఎస్ పథకాలే బీఆర్ఎస్ వాళ్ళకి అమలు కావాలి. మిగతా పక్కన వాళ్ళకి పబ్లిక్కి ఎవరికి ఎక్కడ అయ్యేది లేదు. ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళ చుట్టాలు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఉన్నారో వాళ్ళ 10 సంవత్సరాల నుంచి వాళ్ళకే అయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ మన నాయన ప్రతి ఒక్క పబ్లిక్ మంచిలాగా చూసుకుంటుండు. పబ్లిక్ టాక్ గిట్ట మొత్తం అన్నకు వస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అన్నకు వచ్చింది అవకాశం, అన్న ఇంకా చూపిస్తాడు. ఇంకా టైం ఉంది, ఇంకా 2 years కాంగ్రెస్కే. మొహమ్మద్ యూసుఫ్. సో ఎట్లా ఉంది మరి ఇక్కడ మీకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరికి ఇస్తారు ఓటు? టీఆర్ఎస్కే వేయాలి. టీఆర్ఎస్కే ఎందుకు ఎట్లా? ఎందుకంటే ముందు నుంచి ఆయననే మంచిగా చూసిండ్రు కదా కేసీఆర్, అందుకోసం టీఆర్ఎస్కే. మాకంటి గోపీనాథ్ మంచిగా చూసిండు కానీ ఆయన చచ్చిపోయిండు. ఆయన పెళ్ళంకి ఇచ్చినారు కానీ ఇప్పుడు చూద్దాం వేసి ఎట్లా ఉంటుంది. సో మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. సో కాంగ్రెస్ ఎట్లా ఉంది? 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వాళ్ళ పాలన. కాంగ్రెస్ అంటే ఇట్లనే మామూలుగా ఉంది, మొత్తం స్కీమ్ పెట్టినారు కానీ ఏమి స్కీమ్ ఇవ్వలేదు. అదే సో అందుకని ఈసారి మరి ఎలక్షన్స్ ఎవరికి వేయాలనుకుంటున్నారు? మరి కార్కే వేస్తారు. ఎవరైనా నించోండి, ఓటు మాత్రం కార్కేనా? కార్కే. సో ఇక్కడేనా మీరు ఉండేది? అవునండి. సో మీకు మళ్ళీ బై ఎలక్షన్స్. సో ఏంటి ఎట్లా ఉంది బై ఎలక్షన్స్? అంటే ఇక ఎట్లా ఉందంటే రెగ్యులర్గా ఏముంది, కొత్తగా ఏం లేదు.
2 ఇయర్స్ కొత్త గవర్నమెంట్ ఎట్లా ఉంది మీ దగ్గర? మరి అభివృద్ధి ఏమైనా జరిగిందా? నాకు తెలిసి వెస్ట్ అండ్ ఏం లేదు. అంతే. అది ఫ్రీ బస్ ఒకటి అదేదో ఉన్నాయి కానీ మిగతా యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉన్నాయి. ఏం డెవలప్ లేవు, బిజినెస్ లేవు. నేను ఇప్పుడు వెళ్తున్నాను రెగ్యులర్గా, నేను 9-10కి వెళ్ళేవాడిని. ఏం లేదు. సికింద్రాబాద్లో వర్క్ షాపు, ఇక్కడ ఉంటాను. అది ఏం లేదు. 1.5 year 2 years నుంచి నథింగ్. ఖాళీ షాప్ రెంట్ కట్టాలి, ఇంటి రెంట్ కట్టాలి, రెండు చేతుల నుంచి కట్టుకున్నాడు. మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ అవి పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇక్కడ ఏమో ఇన్కమ్ లేదు, నథింగ్. ఫాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది చాలా బాగుందండి. బీఆర్ఎస్? అంటే ఎవరేం బెటర్ కానీ బిజినెస్లు బాగుండే మరి. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా కానీ సిచ్యువేషన్ అయితే మాత్రం బిజినెస్లు అన్నీ మొత్తం డౌన్. మరి ఎవరిని చూస్ చేసుకుంటారు సార్? మా ఒక్కరి చేతిలో లేదు కదండి అది. మీ పర్సనల్ నా ఒపీనియన్ ఏంటంటే కేసీఆర్ సార్ వాళ్ళు వస్తేనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ సార్ వాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో నార్త్ నుంచి వస్తున్నారు, మంచిగా ఉంటుండే. ఇప్పుడు అంతా ఇదైపోయింది మేడం, చాలా డల్ ఉంది. నేను 9:30 10కి వెళ్ళేవాడిని, నాది ఎలక్ట్రానిక్ షాప్ సికింద్రాబాద్లో. हाय, तो इधर रहने वाले हैं आप? नहीं इधर से नहीं हूँ, इधर से? मैं बिहार से हूँ। बिहार से। हाँ। किधर रहते हैं आप? मैं शायद 3 में रहता हूँ। शायद 3 वो बोराबंडा। बोराबंडा। हाँ। तो अभी बोराबंडा पे भी बाई इलेक्शन है, हाँ है। तो किसको चूज करते हैं? अभी TRS को चूज करता क्यों है सर बीआरएस? हूँ। TRS बोले तो अपना पुराना पार्टी है, इसलिए उसको चूज करता है। तो अभी नया गवर्नमेंट आए 2 साल हो गया, हाँ, तो कैसे लग रही है गवर्नमेंट का? गवर्नमेंट बोले तो अच्छा ही है जो भी है। हाँ, अभी तो कांग्रेस पार्टी भी चल रही है। जैसे कांग्रेस पार्टी बोले तो अपना अवैसी साहब भी है, अवैसी साहब को अपना ज़्यादा सपोर्ट करते हैं पतंग चाप में। इरादा बोले तो TRS बोले तो ये पतंग चापे भी है। दूसरा बोले तो दूसरा और कोई भी नहीं है, पतंग चाप है TRS में अपना वही चल। तो अभी इलेक्शन में किसको डालने वाले हैं? अभी बोले तो अपन कांग्रेस पार्टी में जाएंगे। कांग्रेस को डालने हाँ, वाले? कांग्रेस बीआरएस को डालने वाले? नहीं TRS को नहीं, कांग्रेस को सपोर्ट करता है। कांग्रेस। हाँ क्यों 10 साल तो टीआरएस ही था ना? हाँ 10 साल था, अब बोले तो कांग्रेस को सपोर्ट करते हैं। पहले बोले तो कांग्रेस देखे पहले कैसा था नहीं सा। हाँ, कांग्रेस के बाद साथ फिरे, TRS के साथ फिरे। हाँ, वहाँ का सरकार कैसा है नहीं है सब मालूम हुआ। अब बोले तो कांग्रेस को सपोर्ट करते हैं, सामने वाला भी सपोर्ट करते हैं कांग्रेस को। हाँ, अब देखते हैं इस बार क्या होते हैं। तो कांग्रेस का कैंडिडेट कौन है? कांग्रेस का कैंडिडेट ओ अवैसी साहब है। ओएमसी सर तो नहीं है ना? अवैसी साहब है। नहीं, अभी कांग्रेस में जो भी कैंडिडेट है ना, सो कांग्रेस का कैंडिडेट कौन है सोच रहे हैं आप? कैंडिडेट बोल रहे हैं हाँ, कैंडिडेट कौन है इधर? इधर का कैंडिडेट बोले तो या साइड 3 बोले तो रवि अन्ना है। हाँ, रवि अन्ना बोले तो रविशंकर बोल के ना वो है, या बोले तो एक ये भी आता क्या नाम बोल के शेन रेड्डी साहब। तो इलेक्शंस में अभी कांग्रेस पार्टी से कौन खड़ा हो रहे हैं इधर? कांग्रेस पार्टी से इधर ये रहता TRS को एक रहता, और दूसरा बोले तो अपना क्या बोलते हैं अवैसी साहब रहता कांग्रेस पार्टी में। तो ओवैसी साहब इधर खड़े रह रहे हैं कांग्रेस के साथ? हाँ अवैसी साहब रहे। तो किसको ओवैसी साहब को डालने? हाँ अवैसी साहब, और किसको डालने वाले? अवैसी साहब को दे रहे हैं। तो बीआरएस से कौन खड़ा हो रहे हैं? TRS से गोपीनाथ था पहले, अभी गोपीनाथ तो नहीं है। उसके बाद उसका बोले तो जोरू जो है क्या बोलते हैं नाम उसका, नाम तो नहीं मालूम, उसका जोरू खड़े हो रहे TRS से, गोपीनाथ के पत्नी बोलते हैं। तो इसलिए तो ओएस किसको डाल रहे हैं अभी? अभी अवैसी साहब को डाल कांग्रेस। कांग्रेस पार्टी।